ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని గ్రంథములో నుండి 28వ అధ్యాయము యోబు గ్రంథం చదువుకుందామండి. వెండికి గని కలదు, పుటం వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్లు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు. గాఢంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగమును త్రొవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ కూర పక్షికైనను తెలియదు. బేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ళు సహితముగా బోర్లా దోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు వడగిల్లిపోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. మరుగైన వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? నేను వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాన్ని విలువను ఎరగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓపీరు బంగారముకైనను విలువగల గోమేదకముకైనను నీలమునకైనను కనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేయకూడదు. జ్ఞాన సాంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కుషుదేశపు పుష్ప రాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయితే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? అది సజీవులందరి కనులకు మరుగై ఉన్నది. ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దానిని గురించిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు సంచరించుచు భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింద దాన్నంతటిని తెలుసుకొంచున్నాడు. గాలికింత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇక కొలతయ్యని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడా నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూసి బయలుపరచను. దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించను. చూడండి ప్రియులారా, యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దేవుడు. వెండికి గనిగలదు, పుటం వేయు సువర్ణమునకు స్థలమున్నది. ఇనుమును మట్టిలోంచి తీయుదురు, రాళ్లు కరిగించి రాగి తీస్తారు. మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు. గడంధకారములకు మరణాంధకారములు నుండు రత్నములను కూడా వారు వెదుగుతారు. వారు భూమి అంతముల వరకు సంచరిస్తారు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగములు తవ్వుతారు. వారు పై సంచరించి వారి చేత మరవబడుతారు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి అటు ఇటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీళ్ల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ కూర పక్షికైనను తెలియదు. బేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు సప్టికం బట్టి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదులు సహితముగా బోర్లదయ్యుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు వడగిల్లిపోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. మరుగైన వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? చూడండి, వాళ్ళకు ఇవన్నీ మానవుడు ఎక్కడికైనా పోయి ఏమైనా చేయగలడు, ఏదైనా చూడగలడు, ఏదైనా చేయగలడు. కానీ మరవబడతాడు. అతడు మరవబడతాడు, చేస్తాడు. కానీ ఇంత జ్ఞానం దేవుడు మానవునికే ఇచ్చాడు. ఏదైనా చేయగలడు. ఈ భూమి అంతల వరకు కూడా సంచరిస్తాడు. భూమి దిగాంతముల వరకు కూడా ఆ దిగాంతములకు సొరంగాలు తవ్వుతారు. దిగాంతములో మానవులు కాలుతున్న నర ఆ శబ్దమును విన్నారు. వారు భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లును. అది మరి భూమి దేవుడు సృష్టి. అది ఈ ఆహారము పుట్టించలేడు మానవుడు. దాని లోపలి భాగము అగ్నిగా ఉంటుంది.
అది మానవునికి తెలియదు. ఆ అగ్ని పాపుల కొరకు నిల్వ చేయబడి ఉన్నది. దాని రాళ్ళు నీలరత్నమునకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. భూమిలో ఉన్న రాళ్ళు నీలరత్నములున్నవి, దానిలో సువర్ణమైన రాళ్ళున్నాయి భూమిలో. ఏ కూర పక్షి కూడా దానికి తెలియదు, డేగ కూడా దానికి అది అక్కడికి వెళ్ళలేదు. గర్వం గల క్రూర జంతువులు కూడా దాన్ని తొక్కలేదు. సింహం కూడా ఆ ఆ మార్గమున వెళ్ళలేదు. కానీ మనుషులు వెళుతారు. మనుషులు బండల్లో నుండి మార్గాలు సరళము చేశారు. మనుషులు నీళ్లకు ఆనకట్టలు వేశారు. మనుషులు ఎన్నో కార్యాలు చేస్తున్నారు ఈ భూమి మీద. మనుషుడు ఆకాశముకి ఎక్కాడు, చంద్ర నక్షత్రాలకు ఎక్కాడు. కానీ మనుషుడు ఒకటే చెయ్యలేడు, ప్రాణము కలగజేయలేడు. ప్రాణం పోతుండగా ఆపలేడు. మానవుడు అన్నీ చేయగలడు, కానీ మానవుడికి ఒకటి కొదవుగా ఉంది, జ్ఞానము లేదు. అంటే జ్ఞానము లేదు కదా, ఈ మనుషుడు ఇవన్నీ కనిపెడుతున్నాడు కదా, ఈ లోకములో టెక్నాలజీని అవన్నీ అని అంటే ఇది లౌకిక జ్ఞానం. ఈ లోకానికే సరిపోతుంది. ఈ లోకములో అన్ని చెడు చేయటానికే తప్ప, దేవుడు సృష్టించిన సృష్టి నాశనం చేయటానికే తప్ప ఇంకా అది దేనికి పనికిరాని జ్ఞానం. అది ఈ మానవుడు ఇక్కడ బ్రతుకుతాడు, కానీ బ్రతికిన తర్వాత ఒకరోజు చనిపోతాడు, మడవబడతాడు. ఎప్పుడు చనిపోతాడు అన్నది మానవునికి తెలియదు. అట్లయితే మరి జ్ఞానం ఎక్కడ దొరుకును అంటే ఈ భూమి మీద జ్ఞానం లేదు. అది పరలోకము నుంచి దిగివచ్చిన జ్ఞానం, పరలోకము నుంచి దిగివచ్చిన వెలుగు. మరి ఆ జ్ఞానము కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది అని మనం యోగు గ్రంథము 28వ అధ్యాయము మరి 12వ వచనములో చూస్తే, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నదంటే నరుడు దాన్ని గ్రహించారు. అది ప్రాణులున్న దేశంలో దొరకదు. అగాధం అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను. ఎక్కడికి వెళ్ళినా నాలో లేదంటది జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఏంటండి? యెహోవా యందలి భయభక్తులు కలిగి జ్ఞానం మరియు దుష్టత్వం విడిచిటయే వివేకమని. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే అది దేవుడి వివేచన విడిచిపెట్టడమే అని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే దుష్టత్వం మనుషులకు ఉంది. తర్వాత భయం లేని జీవితాలు మనవి. భయం లేదు కనుకనే హత్య చేస్తున్నాం, భయం లేదు కనుకనే తాగుతున్నాం, భయం లేదు కనుకనే నీ ప్రక్కవాన్ని ప్రేమించలేకపోతున్నాం. కనుక భయం కలిగి ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. వివేచించాలి. మానవుణ్ణి గౌరవించలేకపోతున్నారు. మానవుడు పాపం చేసి పాపానికి దాసులైపోతున్నారు, మరణానికి వెళ్ళిపోతున్నారు. మరి మా జ్ఞానం ఎక్కడుందండి? జ్ఞానములు లోకములో లేదు, అది దేవుడి దగ్గరనే ఉంది. అది యేసయ్యే జ్ఞానం. దేవుని యందలి భయభక్తులు కలిగిన ఉండడమే జ్ఞానం. చెడును విడిచిపెట్టుటయే వివేచన, దుష్టత్వం విడిచిపెట్టుటయే వివేచన. దుష్టత్వం విడిచిపెట్టాలి. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనుషులు గ్రహించలేకపోతున్నారు. మనుషులు గ్రహించాలంటే, మనుషులు గ్రహిస్తేనే బ్రతుకుతాను. మనుషుడు ఏమైనా చేయగలడు, కానీ ఒకరోజు మరణిస్తాడు. మనుషుడు ఎక్కడికైనా వెళ్ళగలడు, కానీ మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు అనేది ప్రశ్న. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి గ్రహించట్లేదు. చీకటి లోకములో ఉన్నామండి, చీకటిలో ఉన్నాం మనం, కానీ వెలుగు భూమి మీదకి వచ్చే ఉన్నది. ఆ వెలుగును మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడును, అతని పేరు యోహాను. అంటే దేవుని యొద్ద నుండి పంపబడిన యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. ఆ వెలుగును గురించి ప్రకటించడానికి వచ్చాడు. ఆ వెలుగుని గురించి ప్రకటించి మరి ఆ వెలుగు గురించి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తే. ఇక్కడ రాయబడి ఉందండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయులకు యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయుల దగ్గర వద్దకు ఇశ్రాయేలులు వచ్చారు, వచ్చి వారు గ్రహించలేదు, ఆయన్ని సిలువేశారు. కానీ లోకములో మరి మన కోసం మన వైపు చూస్తున్నాడు. లోకం వైపు అంతా ఆయన చేతిలో ఉంది. ఒకప్పుడు ఇశ్రాయేలు కూడా ఆయన ఒప్పుకోవాల్సిందే. నాశనకరమైన ఆ పుత్రుడు వచ్చినప్పుడు తర్వాత ఇశ్రాయేలీలు రక్షించే నాదుడి వైపు చూస్తారు. కనుక మనకి రక్షణ ఇవ్వడానికి కొరకు
ఆయన వెలుగు ఈ లోకములో ఉన్నది. ఆ వెలుగు చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది. కనుక మనము ఆ వెలుగులోనికి రావాలి. ఆ వెలుగును గ్రహించిన వాడే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచిపెట్టిన వాడే వివేచననియు వాక్యం సెలవిస్తుంది. కనుక దుష్టత్వాన్ని విడిచిపెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వెలుగును మనము పొందుకుంటాము. ఆ వెలుగులో జీవిస్తాం మనం. చీకటిలో ఉన్నది లోకమంతా. చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముచున్నది. కానీ నీ మీద దేవుడు ఉదయిస్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము అని యెషయా గ్రంథం 60 అధ్యాయం సెలవిస్తుంది. కనుక నువ్వు వెలుగు గనుక ఇతరుని వెలిగించాలా, నువ్వు వెలగాలి, వెలుగులో నడవాలి. వెలుగు ఈయన దగ్గరికి వస్తేనే వెలుగేంటో కనపడుతుంది, చీకటి ఏంటో కనపడుతుంది. ఈ లోకములో ఉన్నంతసేపు చీకటి కనిపించదు. వెలుగులో ఉన్నామనుకుంటావు కానీ వెలుగు కాదది. చీకటిలోనూ నువ్వు సంచరిస్తున్నావు. ఒకరోజు మరణిస్తే నిత్య నరకాగ్నిలోకి వెళ్తావు. నీ పాపాలు క్షమించబడవు. నీ పాపాలు ఎర్రనిగా ఉన్నవి, అవి కెంపు వలె తెల్లనిగా చేయబడాలంటే యేసయ్య రక్తములు కడగబడాలి. ప్రభా నా పాపములు, నేను పాపిని అని ఒప్పుకొని పాపములను క్షమించమని అడిగి ఆయన రక్తములో క్షమిస్తాడు. ఆయన నిన్ను క్షమించి ఆయన నిత్యరాజ్యానికి వారసుడిగా చేస్తాడు. చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తాం. ఒకరోజు ఖచ్చితంగా చనిపోవలసిందే. ఎలా చనిపోతామన్నది, ఎప్పుడు చనిపోతామన్నది, ఎంతవరకు జీవిస్తామన్నది మన ప్రాణము ఆయన చేతిలో ఉంది. మన మృత్యువు ఆయన చేతిలో ఉంది. మనం బ్రతకడం ఆయన చేతిలో ఉంది. మన చేతిలో లేదండి, ఏదీ లేదు మన చేతిలో. ఉందని మనం అనుకుంటాము, ఉన్నదని భ్రమపడతాము, భ్రమపడి విర్రవీగి నడుస్తాము. కానీ అది కొద్ది రోజులే. ఆ కొద్ది రోజుల తర్వాత ఎక్కడికి పోతామనేది ప్రశ్న. కనుక ఈ వెలుగును గ్రహించిన వాడు వెలిగించబడతాడు. ఈ వెలుగును, చీకటిలో వెలుగు ఉంది కానీ చీకటి నుండి వెలుగులోనికి వస్తే ఆయన ద్వారా ఆ వెలుగును, ఈ లోకమును అంతా నువ్వు గ్రహించగలుగుతావు. కనుక యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిజమైన వెలుగు. ఆయనలోనే మనకు సమాధానము. ఎక్కడికి వెళ్ళినా సమాధానము, శాంతి లేదండి. ఎక్కడికి వెళ్ళినా అశాంతియే. ఎక్కడికి వెళ్ళినా సమాధానం నా దగ్గర లేదు, వివేచన నా దగ్గర లేదు అంటది. బంగారం సంపాదించినా, వెండి సంపాదించినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళి ఎంత సంపాదించినా వివేచన లేకుండా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకుండా బ్రతకటం వ్యర్థమేనండి. కనుక యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. నీ అలవాట్లు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది, నీ స్థితి మారుతుంది. కనుక దేవుని దగ్గరికి వచ్చి నా స్థితి మార్చు, నా ప్రవర్తన మార్చు, నిజమైన వెలుగు నువ్వే, నిజమైన దేవుడు నువ్వే, నన్ను వెలిగించు, నా పాపాలు క్షమించు అంటే కొండ మీద ఉండి పట్టణం వలె చేస్తాడు. మరి వెలుగు వలె నిన్ను లోకానికి వెలుగుగా నిన్ను వాడుకుంటాడు. వెలుగు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. కనుక దేవుని దగ్గరికి రావాల్సింది ఏంటండి? ఎవరైనా సరే, మేమెన్ని శ్రమలు, కష్టాలు, శోధనలున్నా ఈ వెలుగు మాకు సంతోషము, సమాధానం ఇస్తుంది. ఈ వెలుగులో మేము నడుస్తున్నాము, ఈ వెలుగు గురించి ప్రకటిస్తున్నాము. ఆయనే వెలుగండి, ఆయనే దేవుడండి, నిజమైన దేవుడండి. కనుక ఈ దేవుణ్ణి మీరు నమ్ముదురుగాక, ఈ దేవుని యుద్ధకు మీరు వచ్చుదురుగాక, లోకము వెలిగించబడునుగాక. ఈ చిన్న వాక్యమును ముగిస్తున్నాము. ఆమె